వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ప్రిపరేషన్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎన్ఎంఎంఎస్లో అయితే మ్యాట్ అండ్ సాట్ ఉంటుంది. ఈరోజు మనం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ రావాలంటే ఫస్ట్ మనకు బేసిక్స్ రావాలి. ఆ ఫస్ట్ బేసిక్స్లో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే నెంబర్స్ డివిజన్ అనేది తెలియాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్. In natural numbers, normal numbers, counting numbers 1, 2, 3, 4, 5 up to so on. And next whole numbers. Whole numbers లో 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది. 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్ అని కూడా అనొచ్చు. అంటే 0తో స్టార్ట్ అవుతున్న నెంబర్స్ని హోల్ నెంబర్స్ అంటారు. ఆ తర్వాత ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. సపోజ్ 8 ఉంది. 8 అనేది 2తో డివిజిబుల్ అయితే రిమైండర్ 0 వస్తుంది. దానిని డివిజిబుల్ అయిన నెంబర్స్ అంటే 2తో డివిజిబుల్ అయిన నెంబర్స్ అంటారు. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 అప్ టు సో ఆన్. మనం ఇట్లా కూడా అనొచ్చు 2 × 1 = 2. అంటే 2, 4, 6, 8, 10 అట్లా గుర్తించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో ఈవెన్ నెంబర్స్ అనేవి 0, 2, 4, 6, 8 అనేవి లాస్ట్ డిజిట్స్ వస్తాయి. లైక్ దిస్ 12, 14, 16, 18, 20, 22లో లాస్ట్ డిజిట్ ఏంటి 0, 2, 4, 6, 8. సో ఇట్లా గుర్తించుకోవచ్చు. ఆ తర్వాత ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అనేవి 2తో డివిజిబుల్ అవ్వవు. మీన్స్ రిమైండర్ అనేవి వస్తాయి. వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. So odd numbers are like that 1, 2, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17. And next prime numbers. Prime numbers అనేవి a prime number has exactly 2 factors. ఒక నెంబర్కి 1 and itself. ఫస్ట్ సపోజ్ 2 ఉంది. 2 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది అండ్ 2తో డివిజిబుల్ అవుతుంది. వీ కెన్ ఈజీలీ మనం ఎట్లా కూడా చెప్పొచ్చు 2 అనేది 1 టేబుల్లో వస్తుంది అండ్ 2 టేబుల్లో వస్తుంది ఫర్ మనం గుర్తించుకోవడానికి. ఆ తర్వాత 3 ఉంది. 3 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. మిగతా ఏ టేబుల్స్లో రావు. సో ప్రైమ్ నెంబర్స్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇట్ ఈస్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇందులో ఏ ఈవెన్ నెంబర్స్ కూడా ఉండవు, ఓన్లీ 2 తప్ప. ఆ తర్వాత 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 1 అనేది 1లో ఒక్క దాంట్లోనే ఉంటుంది. సో దానిని మనం ప్రైమ్ నెంబర్గా చెప్పకూడదు. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండడం. సపోజ్ 4 ఉంది. 4కి 1, 2, 4 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1, 2, 4. సో 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. నేను 1 నుంచి 50 వరకు కాంపోజిట్ నెంబర్స్ రాయడం అయితే జరిగింది. 9 ఉంది. సపోజ్ 9కి ఫ్యాక్టర్స్ 1, 3, 9. సో ఆ తర్వాత స్క్వేర్ నెంబర్స్. స్క్వేర్ నెంబర్స్ అంటే ఏ స్క్వేర్ నెంబర్ ఈజ్ సబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ఏ నెంబర్ బై ఇట్ సెల్ఫ్. సపోజ్ 1 స్క్వేర్ అని ఉంది. 1 స్క్వేర్ని మనం ఎట్లా రాయొచ్చు 1 × 1కి అదే మల్టిప్లై అవ్వదు. సో 1 × 1 = 1. ఇప్పుడు 2 ఉంది. 2 × 2 = 4. సో దీనిని మనం 2 స్క్వేర్ లాగా రాస్తాం. దీనిని 1 స్క్వేర్ లాగా రాస్తాం. సో నేనైతే ఇక్కడ 30 స్క్వేర్ వరకు రాయడం అయితే జరిగింది. ఇవి ఎన్ఎంఎంఎస్ ప్రిపరేషన్ కోసం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 square 144, 13 square 169, 14 square 196, 15 square 225, 16 square 256, 17 square 289,
18 square 324, 19 square 361, 20 square 400, 21 square 441, 22 square 484, 23 square 529, 24 square 576, 25 square 625, 26 square 676, 27 square 729, 28 square 784, 29 square 841, 30 square 900. సో నెక్స్ట్ ఈజ్ క్యూబ్ నెంబర్స్. క్యూబ్ నెంబర్స్ అనేవి సపోజ్ 1 క్యూబ్ ఉంది అంటే మనం 3 సార్లు మల్టిప్లై చేయడం, ఒక నెంబర్ని అదే నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. 1 క్యూబ్ ఇట్లా రాస్తాం. అంటే ఎన్ని వన్స్ ఉన్నాయి ఇక్కడ? 3 వన్స్ని మనం మల్టిప్లై చేస్తే మళ్ళీ 1 వచ్చిద్ది. అండ్ లైక్ దట్ ఇప్పుడు 2 ఉంది, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి, 2 into 2 how much? 4, 4 into 2 8, ఇట్లా మల్టిప్లై చేసుకోవాలి. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? 2 క్యూబ్. ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3. ఆ తర్వాత 3 క్యూబ్. 3 క్యూబ్ ఎట్లా అప్టైన్ అవుతుంది? 3 into 3 into 3. 3 3 how much? 9. 9 into 3 27. సో ఎన్ని 3s ఉన్నాయి? 3 క్యూబ్. మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సో ఇవైతే బేసిక్స్ ఫర్ నెంబర్ సిరీస్. మనం నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. సో థ్యాంక్ యూ.